క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మనము మరొక బుక్ను గురించి మనము ఉపోద్ఘాతం లేకపోతే పరిచయాన్ని చేసుకోవాలని మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ లాక్డౌన్లో మనము బైబిల్ని ప్రతిదినము ఒక్కొక్క బుక్గా ఛాలెంజ్గా తీసుకొని పూర్తి చేయడానికి దేవుడు సహాయం చేసిన విధానాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. మీలో కొంతమంది ఆల్రెడీ పూర్తి చేశారు, ఇంకా చివరి దశలో ఉన్నారు కొంతమంది పూర్తి చేయడానికి. బైబిల్ని చదవడం మరి స్పీడ్గా చదవడం వేరు, మరి ఒక్కొక్క వచనాన్ని ధ్యానిస్తూ చదవడం కూడా వేరు. సో ఏదేమైనప్పటికీ మనం ఛాలెంజ్గా తీసుకొని మనం ముగించడానికి దేవుడు కృప చూపిస్తున్నందు విధానానికై దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము యాక్చువల్గా రెండవ పత్రిక అనగా మనకి ఆల్రెడీ యోహాను పత్రికల్లో మొదటి పత్రికను ఆల్రెడీ నేను ధ్యానించాం. ఈరోజు యోహాను రాసిన రెండవ పత్రికను గురించి మీకు వివరించాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. యోహాను రాసిన రెండవ పత్రిక. బైబిల్ తిరగేయండి. మీరు బైబిల్ తీస్తే ఈజీగా మీకు అర్థమవుతుంది. ఈ రెండవ పత్రిక చాలా చిన్న పత్రిక, చాలా చిన్న పత్రిక. రెండవ పత్రిక కూడా బైబిల్లో ఎందుకు పెట్టారు ఈ చిన్న పత్రిక, లేకపోతే ఈ చిన్న పత్రికను కూడా మనం ధ్యానించి ఏదైనా నేర్చుకోవచ్చు అంటే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఈ చిన్న పత్రిక కూడా దేవుని సన్నిధిలో చాలా విషయాలు మనం నేర్చుకోవడానికి ఆస్కారం ఉందన్నమాట. సో ఎవరు రచించారు అంటే మనం నేర్చుకున్న రీతిగా యోహాను యేసు ప్రభు శిష్యుడు ఈ పత్రికను రాశాడు. ఆయన ఎలా ప్రారంభిస్తూ ఉన్నాడంటే మనం రెండవ పత్రికని మనం ప్రారంభంలో మనం చదివితే, పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ పెద్దనైన నేను అంటే యోహానే అని మనం నిన్న ఆల్రెడీ చూసాం. యోహాను సువార్త, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను మరియు ప్రకటన గ్రంథం కూడా అతి ప్రియమైనటువంటి శిష్యుడైనటువంటి యోహాను రాసినట్లుగా మనం చూసాం. ఈ యోహాను ఎవరికి రాస్తున్నాడు? అమ్మగారికి ఆమె పిల్లలకి శుభమని చెప్పి వ్రాస్తున్నాడు. అంటే అమ్మగారికి అన్నప్పుడు ఏ అమ్మగారికి అనేటువంటిది చాలా తర్జన భర్జన అయ్యేటువంటి ఒక విషయంగా మనము చూడాలి. ఎందుకంటే బైబిల్ పండితులు కూడా ఎవరికి రాశాడు ఇది అనేటువంటిది స్పష్టంగా గుర్తించలేనప్పటికీ కూడా ఈ అమ్మగారు ఒక పెద్ద అమ్మగారు, ఒక గౌరవప్రదమైనటువంటి అమ్మగారు, అందుకని అమ్మగారుగా సంబోధిస్తూ ఉన్నారు అనేటువంటిది ఇక్కడ మనం చూడాలి. కొంతమంది అభిప్రాయం ఏంటంటే ఈ అమ్మగారు ప్రభు యొక్క తల్లి అయిన మరియ అని కొంతమంది అభిప్రాయం. ప్రభు యొక్క తల్లి అయినటువంటి మరియ అని కొంతమంది అభిప్రాయం. అదే రీతిగా ఈ మరియా మరియు చాలా మనకు తెలుసు కదా, ఎప్పుడైతే యోహానుకి మరియ తల్లి మరియు యోహాను కుమారుడు అని చెప్పేటువంటి బాంధవ్యము క్రీస్తు ఏర్పాటు చేశాడు సులువు మీద ఉన్నప్పుడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం మరియు 27వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. సో ఈ భాగాన్ని మనం చూస్తే మనకు అర్థం కావాల్సినటువంటిది ఏంటంటే యోహాను కుమారుడు అనేటువంటి బాంధవ్యము అక్కడ పెట్టాడు కనుక బహుశా ఈ అమ్మగారు అని సంబోధించినటువంటిది మరి యేసు ప్రభు గారి తల్లి అని చెప్పి ఆలోచిస్తుంది. కానీ మరొక భావం ఏంటంటే ఈ అమ్మగారు బేతనీలోని మార్తగా ఉన్నటువంటిది అనేటువంటిది కొంతమంది అభిప్రాయపడతారు. సో యోహాన్ చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈమెకి పర్టికులర్గా వ్రాస్తూ ఉన్నాడు. బహుశా ఒక సంఘము అక్కడ కూడుకుంటూ ఉంది. ఆ సంఘాన్ని బహుశా తన పిల్లలు నడిపిస్తూ ఉన్నారేమో. ఇంటింటా చేర్చుకొని ప్రార్థన చేసేవాళ్ళు, అక్కడ ఒక చిన్న సంఘంగా ఏర్పడేటువంటి వాళ్ళు కనుక మరి వారికి వ్రాస్తున్నారు అని చెప్పి మనం తలంచవచ్చు. ఈ విషయాన్ని గురించి మనం అట్లా ఆలోచించవచ్చు. సో ఏర్పాటు చేయబడినటువంటి లేకపోతే ఏర్పరచబడినటువంటి అమ్మగారికి పిల్లలకి వ్రాస్తున్నాడు. సో ఇది కూడా చాలా ప్రాముఖ్యం. ఎందుకు ఇది ప్రాముఖ్యం? ఈ పుస్తకాన్ని కూడా లేకపోతే కొన్ని వచనాలను కూడా ఎందుకు బైబిల్లో చేర్చారంటే అపోస్తుల చేత రాయబడింది. అపోస్తులు దేవుని యొక్క ప్రేరణ చేత ప్రేరేపించబడి వ్రాసినటువంటిది. ప్లస్ క్యాననైజేషన్ అనేటువంటిది ఈ యొక్క బుక్ను కూడా అంగీకరించి యాక్సెప్ట్ చేసి
బైబిల్లో పొదిగించడం అయింది. దీనిలో కూడా ఎన్నో విధాలైనటువంటి ఆత్మీయమైనటువంటి సత్యాల్ని మనం నేర్చుకోవచ్చు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. సో బహుశా ఇది 90వ సంవత్సరంలో క్రీస్తు శకం 90లో రాయబడి ఉంటుంది. ఆమెను పిల్లలను గూర్చి వ్రాయడానికి ఒక ఉద్దేశంతో రాస్తూ ఉన్నాడు. ఆ అమ్మగారి కొరకు మరి ఆ పిల్లలు ఎట్లా పరిచర్యలో ఉంటున్నారు అనే విషయాల గురించి వ్రాస్తూ ఉన్నాడు. ప్లస్ తప్పుడు బోధలు అనేటువంటివి అక్కడ కూడా కామన్గా ఉన్నాయి ఆ టైంలో. సో తప్పుడు బోధలను గురించి కొన్ని హెచ్చరికలు కూడా దీనిలో రాస్తూ ఉన్నాడు. అంశం ఏంటంటే మోసగాళ్ళని చేర్చుకున్న విషయంలో కొన్ని హెచ్చరికలు ఇస్తున్నట్లు మనం చూడాలి. 9-10 వచనాలను మనం చూస్తే, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండగా దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు. క్రీస్తు యేసునందు నిలిచి ఉండక అంటే విశ్వాసులు క్రీస్తులో నిలిచి ఉండాలి. అలా నిలిచి ఉండనటువంటి వాడు దేవుణ్ణి అంగీకరించినటువంటి వాడు. ఆ బోధ యందు నిలిచిండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. అంటే ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించాడు. సో క్రీస్తు బోధ యందు నిలకడగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాడు. ఎవడైనను ఈ బోధ తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దని శుభమని వానితో చెప్పవద్దు అని ఇక్కడ ఒక కఠినంగా చెప్తూ ఉన్నాడు. అంటే అసలు ఇంట్లోకే రానియొద్దు అన్నప్పుడు తప్పుడు బోధ చెప్పినవాడు, క్రీస్తు బోధని అంగీకరించినవాడు, క్రీస్తు దేవుడని నమ్మనటువంటి వాడు, క్రీస్తుకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి వాళ్ళని గూర్చి ఇక్కడ రాస్తూ ఉన్నాడు అనమాట. అలాంటి వాళ్ళు ఒకవేళ ఇంటికి వస్తే వాళ్ళని చేర్చుకోవద్దు అని అంటున్నాడు. ఇంట చేర్చుకోవద్దు అన్నప్పుడు మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటిది ఏంటంటే, ఇల్లు అన్నప్పుడు అక్కడ ఒక కుటుంబం ఉండేటువంటి ఇల్లు అని అర్థం చేసుకోవడం కంటే కూడా సంఘం అని అర్థం చేసుకోవాలి. అంటే సంఘంలో చేర్చుకోవద్దు. ఎలాంటి వారిని? క్రీస్తుని నమ్మనటువంటి వాళ్ళని, లేక క్రీస్తుకి వ్యతిరేకమైనటువంటి బోధని చేసేటువంటి వాళ్ళని మనం జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా సందర్భాల్లో మేము కూడా క్రైస్తవులమే, మేము కూడా బైబిల్ పట్టుకొని వస్తున్నాం, మేము కూడా బైబిలే చెప్తాం, మీ యొక్క బైబిల్లో అది లేదు ఇది లేదు, మీ పాస్టర్ గారు చెప్పేటువంటిది అది తప్పు, ఇది నేను చెప్పేటువంటిది కరెక్టు అని చెప్పి ఇంటింటికి తిరిగి కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. యెహోవా దేవుడు గురించి కదా మెయిన్ బైబిల్లో వ్రాయబడి ఉంది, సబ్బాతుని గురించి కదా, శనివారపు ఆరాధన కదా మెయిన్ బైబిల్లో వ్రాయబడింది, ఆదివారం ఎందుకు ఆరాధిస్తున్నారు, యేసు ఒక ప్రవక్త కదా, యెహోవా దేవుడు కదా, అసలు యెహోవా దేవుడు అని కదా బైబిల్లో వ్రాయబడింది అని చెప్పి కొంతమంది యెహోవా సాక్షులు కూడా బయలుదేరి ఇలా ఇంటింటికి వచ్చి మరి విశ్వాసుల్ని చెదరగొట్టడం వాళ్ళని. అందుకనే ఇలాంటి వాళ్ళని, తప్పుడు బోధకుల్ని లేకపోతే తప్పుడు బోధల్లోకి నడిపించేటువంటి వారిని మనం ఇంట చేర్చుకోనవద్దు, వారికి వందనాలు చెప్పి బయటికి పంపించేయాలి. అసలు శుభమని కూడా చెప్పొద్దని రాయబడింది బైబిల్లో. వాళ్ళకి శుభమని కూడా చెప్పొద్దని బైబిల్లో వ్రాయబడిందని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, దేవుడు అబద్ధ బోధకుల్ని చాలా జాగ్రత్తగా పక్కన పెట్టాలని చెప్పి ఈ యొక్క వాక్యంలో చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. సత్యము అనేటువంటిది మూల పదము. సత్యమందు నడుచుకోవాలని చెప్పి 4 వచనాలు, మొదటి 4 వచనాలు తెలియజేయబడుతున్నాయి. తర్వాత 5, 6 2 వచనాలు ఒకరికొకడు ప్రేమించుకొనుడి అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ తెలియజేయబడుతుంది. సత్యమందు నడుచుకోవాలి మెయిన్గా, అసత్యమందు కాదు. రెండవది ప్రేమించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ప్రేమ లేకపోతే అన్నీ కూడా శూన్యమైపోతాయి. చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి గల కారణం ప్రేమ లేకపోవడమే. ప్రేమ సకల దోషాలను కప్పుద్దట. నిజంగా క్రీస్తు ప్రేమించిన విధంగా మనము ప్రేమ కలిగి ఉండాలి. 5, 6 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. మూడోది, మోసగించేటువంటి వారిని చేర్చుకొనొద్దు. 7, 8, 9, 10, 11 ఈ 5 వచనాలు మోసగించేటువంటి వారిని చేర్చుకొనొద్దు అని చెప్పి తెలియజేస్తుంది. 12, 13 లాస్ట్ 2 వచనాలు, కేవలం 13 వచనాలే ఈ బుక్ రాయబడింది. చివరి 2 వచనాలు దేని గురించి రాయబడుతున్నాయి అంటే, సహవాసంలో సంతోషించాలి అని చెప్పి రాస్తూ ఉన్నాడు. సహవాసంలో సంతోషించాలి. సహవాసం అంటే దేవుని బిడ్డల యొక్క సహవాసంలో సంతోషించాలి. సో
ఈ సంఘాన్ని ఉద్దేశించి ఒక అలంకారపూర్వంగా రాయబడింది అనేటువంటి అభిప్రాయం కొంతమందికి ఉన్నప్పటికీ కూడా ఓ ఉన్నతమైన స్థానంలో ఒక క్రైస్తవురాలను ఉద్దేశించి మరియు ప్రేమను గూర్చి దుర్బోధలు అనేటువంటివి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరిక చేస్తూ ఈ వాక్యాన్ని రాస్తున్నట్లు మనం చూసుకోవాలి. ఒక మెయిన్ కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:12 ఉన్న ప్రకారంగా తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి బైబిల్ వాక్యంలో ఉంది. ఎగ్జాక్ట్గా అదే విధంగా ఇక్కడ మీరు విశ్వాసులు మీరు పడిపోకుండా జాగ్రత్తగా ఉండండి, సత్యములో ఉండండి అని హెచ్చరిక చేస్తూ ఈ 2వ పత్రికని యోహాను వ్రాస్తున్నట్లు మనం చూడాలి. సో పౌలు యొక్క ఈ పొందిక యోహాను రాసినటువంటి ఈ యొక్క పౌలు చెప్పినటువంటి ఆ మాట యోహాను రాసినటువంటి ఈ 2వ పత్రికకి చాలా సూట్ అవుతుంది అనమాట. తాను నిలుచున్నాడని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త వహించాలనేటువంటి విషయాన్ని ఇక్కడ రాస్తూ ఉన్నాడు ఈ గ్రంథకర్త. సో ఒకరినొకరు ప్రేమించుకోవటం అనేటువంటిది కొత్త ఆజ్ఞేమి కాదు, ఇది పాతదే, ఎప్పుడు చెప్పేటువంటిదే. కానీ ఇది దేవుని ఆజ్ఞలన్నిటిలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది, చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. సో ప్రేమకు కళంకం లేకుండా ఉండాలి, కళంకం లేనటువంటి ప్రేమ కలిగినటువంటి వాళ్ళగా ఉండాలి. క్రీస్తు శరీరధారిగా వచ్చినని చెప్పి అంగీకరించినటువంటి వంచకులు వాళ్ళు మాట్లాడేటువంటిది ఏంటంటే క్రీస్తు శరీరంలో రాలేదు, ఆయన శరీరధారి కాదు అనేటువంటి వంచకులు లోకంలో అనేక మంది ఉన్నారు. ఇటు స్థితిలో వారితో కలిగినటువంటి ఐక్యము నుండి వేరై నిలిచి జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. వాళ్ళతో ఐక్యమత్యం అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వాళ్ళని మార్చడానికి కూడా మనం ట్రై చేయటం మన పని కాదని గుర్తుపెట్టుకోవాలి. ఆర్గ్యూ చేయాల్సిన పని లేదు. కొంతమంది ఇంటికి వచ్చి మీరు క్రైస్తవులా, మీరు ఏ చర్చికి వెళ్తారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, లేకపోతే మీరు ఇట్లా కదా బైబిల్లో అట్లా చెప్పబడింది కదా అది తెలియలేదా, ఇట్లా మాట్లాడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వెంటనే లేదండి మేము మంచి సంఘానికి వెళ్తున్నాం, మాకు తెలుసు వాక్యం ఏంటో, మీతో వాదించడానికి మాకు అవసరం లేదు, ఏదన్నా విషయం ఉంటే మా పాస్టర్ గారితో మీరు మాట్లాడుకోండి, మాకు సంతృప్తిగా ఉంది, ఆత్మీయ జీవితంలో బాగున్నామని చెప్పాలి. ఎస్పెషలీ కొంతమంది యేసు ప్రభుని తండ్రి కుమార పరిశుద్ధాత్మని నమ్మనటువంటి వారు కొంతమంది ఇట్లా వచ్చి కొన్నిసార్లు తప్పుడు బోధలు బోధిస్తారు. సో బెరయాలో ఉన్నటువంటి బిలీవర్స్, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఏ విధంగా పౌలు గారు చెప్పినటువంటి విషయాలను కూడా, అపోస్తుడైనటువంటి పౌలు చెప్పినటువంటి విషయాలను కూడా అవి నిజమా కాదని చెప్పి తర్కించి వాక్యాన్ని తరించి చూసి వాళ్ళు తెలుసుకున్న రీతిగా ప్రతి విశ్వాసి ఉండాలి, వాక్యం ఎరిగినటువంటి వ్యక్తిగా ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియ స్నేహితులారా, సహోదరులారా, ఈ 2వ పత్రిక విశేషంగా మనతో మాట్లాడేటువంటిది ఏంటంటే ప్రేమను గూర్చి, ప్రేమ కలిగి ఉండాలని చెప్పి హెచ్చరిక చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో 3వ పత్రికను గూర్చి కూడా క్లుప్తంగా మీతో పంచుకోవాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. యోహాను రాసిన 3వ పత్రిక కూడా ఒక చాలా చిన్న పత్రిక. ఈ పత్రికను గురించి కూడా ఈరోజు చెప్పి నేను ముగించాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఈ పత్రిక 3వ పత్రిక కూడా పెద్దనైనటువంటి నేను రాస్తున్నాననే ఇక్కడ సంబోధిస్తున్నాడు. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది అని ప్రారంభించాడు. గాయు అనేటువంటిది ఒక పేరు. ఆ గాయు అనేటువంటి వ్యక్తిని గూర్చి ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాడు. ఆయన యోహాను పరిచర్యలో రక్షించబడినటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు. ఈ గాయు అనేటువంటి వ్యక్తి అంటే యోహానుకి శిష్యుడై ఉండొచ్చు. గాయుది ఎంత భాగ్యం అండి! యేసు ప్రభువుకి చాలా ప్రియమైనటువంటి శిష్యుడు యోహాను. యోహానుకి శిష్యుడు, అది కూడా మంచి శిష్యుడు, అభినందించగలిగినటువంటి శిష్యుడు ఈ గాయి అని మనం తెలుసుకోవచ్చు. ఇతని గురించి వివరాలు అంతగా మనకు తెలియదు, కానీ మొదటి వచనంలోనే అర్థమవుతుంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్చు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరుల్లో వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. ఇక్కడ ఈయనను గూర్చినటువంటి సాక్ష్యాన్ని విని యోహాను బహుగా సంతోషించానని చెప్పి రాస్తూ ఉన్నాడు. ఎంత భాగ్యం ఇది! నీ ఆత్మీయ తండ్రి నిన్ను గూర్చి
సంతోషిస్తూ ఉంటే ఎంత సంతోషపడాలి. నీ ప్రభువు నిన్ను గురించి, నీ జీవితాన్ని గురించి సంతోషిస్తూ ఉంటే ఎంత సంతోషపడాలి. అలానే ఈ యొక్క యోహాను కూడా గాయు అనేటువంటి ఆ వ్యక్తిని గురించి ఎంతో సంతోషపడుతున్నట్లు మనం చూస్తున్నాం. ఈ పత్రిక వ్రాసినటువంటి ఉద్దేశం ఏంటంటే అపోస్తులు కొందరు నమ్మకమైనటువంటి సేవకుల్ని సంఘంలోనికి పంపగా నాయకుల్లో ఒకడైనటువంటి దియోత్రేఫే అనేటువంటి వాడు వాళ్ళని తిరస్కరించడం మాత్రమే కాకుండా వారిని చేర్చుకున్నటువంటి వారిని వెలివేస్తానని భయపెట్టాడు. అంటే దియోత్రిఫే అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నటువంటిది 3వ పత్రిక, యోహాను రాసినటువంటి 3వ పత్రికలో ఉన్నాం. సో దియోత్రిఫే యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈయన ఉద్దేశాలు సరిగా లేవు. దురాశ, తను తాను హెచ్చించుకునేటువంటి వాడు. వచనం చదివితే మనకు అర్థమవుతుంది దియోత్రిఫే అనేటువంటి వాడు ఎలా ఉన్నాడు అనేటువంటిది. ఒక్కసారి ఆ వాక్యాన్ని చదువుదాం, గమనించండి. 3వ పత్రికలో 9వ వచనం, ప్రధానత్వమును కోరుచున్న దియోత్రేఫే. ఈ దియోత్రేఫేకు ఉన్నటువంటి గుణాలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఈయనకెప్పుడు ముందుండాలి, ప్రధానంగా ఉండాలి, ప్రెసిడెంట్ పదవి కావాలి, సెక్రటరీ పదవి కావాలి, పదవులు లేకపోతే ఉండడు. అలాంటి స్వభావం గలవాడు ఇతను. మమ్మును అంగీకరించుటలేదు. ఎవరిని? యోహాన్ని, అపోస్తుల్ని అంగీకరించటలేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. వాడు మిమ్మును గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొని మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అంటే ఎక్కడో లేడు, సంఘంలో ఉన్నాడు. ఈ దియోత్రేఫే అనేటువంటి వ్యక్తి సంఘంలోనే ఉన్నాడు. సంఘంలో ఉండి ఒక నాయకుడిగా ఉండి నాయకపు పదవిని ఆశిస్తూ, ప్రధాన పదవిని ఆశిస్తూ అపోస్తుల్ని తిరస్కరిస్తున్నటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, చెడ్డ మాటలు పలిగేటువంటి వాడు. దేవుని సేవకుల గురించి కొంతమంది చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు. వదరుచు అని రాయబడి ఉంది. అంటే అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అది చాలన్నట్టుగా కొంతమంది ఎవరైతే యోహానికి, సంఘ కాపరికి, లేకపోతే సంఘాన్ని నడిపించే నాయకులకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని ఆటంకపరచటం, వాళ్ళని వెలివేయటం, వాళ్ళని అసహ్యంగా మాట్లాడటం, ఇలాంటివన్నీ ఈయన చేస్తున్నాడు. అందుకని చెప్పి నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకొందును. సో ఈయన విషయంలో జాగ్రత్తగా ఉండని అని చెప్తున్నాడు. రెండవ వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నాడు ఈ పత్రికలో, 3వ యోహాను పత్రికలో. రెండవ వ్యక్తి ఎవరంటే 12వ వచనంలో దేమేత్రియ అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు, మంచి సాక్ష్యాన్ని పొందినటువంటి వ్యక్తి. సంఘంలో మంచి సాక్ష్యాన్ని పొందినటువంటి వాళ్ళగా ఉండాలి. సాడీలు చెప్పేవాళ్ళలాగా, లేకపోతే అక్కడెక్కడ మాటలు అందించేవాళ్ళలాగా, లేకపోతే చెడ్డ మాటలు పలికేటువంటి వాళ్ళలాగా, లేకపోతే ప్రధానత్వము, లేకపోతే ఏదో పదవిని ఆశించేటువంటి వాళ్ళలాగా, ఈ దియోత్రిఫేలాగా ఉండకుండా దేమేత్రియలాగా ఉండాలి అని చెప్పి ఈ పత్రికలో తెలియజేస్తున్నాడు. ఆయన ఎట్లా ఉన్నాడు? అందరి వల్ల మంచి సాక్ష్యాన్ని పొందాడు. 11వ వచనం చదువుతున్నాను వినండి. ప్రియుడా, చెడు కార్యములను కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. కీడు చేసేవాడు దేవుని చూసినవాడు కాదు. మేలు చేయటం అనేటువంటిది ఈ విశ్వాసకి కావాలి, ప్రతి ఒక్క విశ్వాసకి కావాలనేటువంటి విషయాల్ని ఇక్కడ విశదపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. సో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నిజ విశ్వాసుల్ని చేర్చుకోండి. సంఘంలో ఇట్లాంటి దియోత్రేఫే అనేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని చేర్చుకోవద్దు, ప్లస్ వెలివేయండి అని చెబుతున్నాడు. వెలివేయండి, అట్లాంటి వాళ్ళని సంఘంలో ఉంచొద్దు. చీడపురుగులు లాంటి వాళ్ళు అబద్ధ బోధలు చెప్తారు. వీళ్ళు అనవసరంగా మంచి వాళ్ళని కూడా చెడగొడతారు. వాళ్ళకి చేసేటి పనులు చాలక సహోదరులు తానే చేర్చుకొనక, అంటే ఎవరన్నా సేవకులు వస్తే వాళ్ళని చేర్చుకోకుండా, విశ్వాసులు వస్తే వాళ్ళని చేర్చుకోకుండా ఏం చేస్తున్నారు? వాళ్ళని కూడా చెడగొడుతున్నాడు ఇట్లాంటి వాడు. కాబట్టి అతని లాంటి వాడిని రానియొద్దు సంఘంలోకని
ఇక్కడ చెప్తున్నాడు. 8వ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. ఈ 3వ పత్రికకి 8వ వచనం, మనము సత్యమునకు అవునట్టు అట్టి వారికి ఉపచారము చేయు బద్దలమై ఉన్నాము. సో సత్యములో నడుచుకోవాలి, సత్యములో నడుచుకునేటువంటి వారికి ఉపచారం చేయాలని చెప్పి మనకి తెలియజేస్తున్నాడు. సో 3 వ్యక్తుల గురించి ఇక్కడ రాయబడింది. మొదటిది గాయు అనేటువంటి వ్యక్తి. ఆయన మంచి సాక్ష్యాన్ని పొందినటువంటి వ్యక్తే. ఆయన బహుగా సంతోషిస్తున్నాడని ఇక్కడ రాయబడింది. ఆయన మంచివాడు. ఓకే. రెండవది దియోత్రోఫే అనేటువంటి వ్యక్తి. 9 నుంచి 11 వరకు ఉన్నటువంటి వచనాల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఈయన చెడ్డవాడు, పదవిని ఆశించేటువంటి వాడు, అధికారులకు లోబడేటువంటి వాడు కాదు. కాబట్టి అలాంటి వాడిని వెలివేయండి అని చెప్పి వ్రాయబడింది. 3వ వ్యక్తి దేమేత్రియు అనేటువంటి వ్యక్తి. దేమేత్రియు వ్యక్తిని గురించి 12వ వచనంలో రాయబడింది. ఈ 12వ వచనంలో ఆయన మంచి సాక్ష్యం పొందినవాడు. సో మంచి సాక్ష్యం పొందినటువంటి వారిగా మనం కూడా ఉండాలని మనం నేర్చుకోవాలి. చివరి 13, 14 వచనాలు, ఈ 2 వచనాలు ముగింపుతో ఆయన సొంత మాటలు, సొంత సిరాతో నేను రాస్తున్నానని చెప్పి ఆయన రాస్తున్నట్లు మనము అక్కడ చూస్తున్నాం. ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ పత్రికను గురించి ఇంకా మనం ధ్యానించవచ్చు అంటే చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఇంతటితో నేను ముగించాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. యోహాను మొదటి పత్రికలోనేమో అపోస్తులుడు దేవునితో నన్ను ఐక్యతను గూర్చి, దేవునితో ఉన్నటువంటి ఐక్యతను గూర్చి మాట్లాడుతున్నాడు మొదటి పత్రికలో. 2వ పత్రికలో అబద్ధ బోధకులకు ఉన్నటువంటి ఐక్యతను గూర్చి వివరిస్తూ ఉన్నాడు. 3వ పత్రికలో క్రైస్తవ సహోదరులలో గల ఐక్యతను గూర్చి వివరిస్తూ బలపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. చివరిగా సత్యములో నడవటమే ముఖ్య సందేశమని ఈ పత్రిక 3వ పత్రిక మనకు తెలియజేస్తుంది. గాయి సువార్త సేవకులను పిలిచి ఆతిథ్యం ఇచ్చి సహాయం చేశాడు. ఇతనికి ఉన్నదంతయు సువార్త పని నిమిత్తమై అర్పించుకొనినటువంటి వాడు. అతడు సత్యములో నడుచుట అనుటకు ఒక శ్రేష్టమైనటువంటి ఒక మాదిరిగా ఉన్నాడు. ఆయనకున్న డబ్బు కూడా దేవుని కోసం ఖర్చు పెట్టాడు, ఆతిథ్యం ఇచ్చాడు, అనేక మందిని చేర్చుకున్నాడు. సో ఆయన ఒక మాదిరిగా నిలుస్తున్నాడని గాయని గురించి చెప్తున్నాడు. దీనికి మారుగా అపోస్తులుడు రాసినటువంటి పత్రికను నిరాకరించి అతనిపై అపనిందలు వేసి సువార్థికులను కోపగించుకొని వేరు చేసి వారిని చేర్చుకున్నటువంటి వారిని సంఘంలో నుంచి వెలివేసినటువంటి దియోత్రేఫే లాంటి వాళ్ళని ఎందుకు ప్రతికూలమైనటువంటి సాక్ష్యంగా ఉన్నాడు. సో వ్యతిరేకంగా ఈయన పనిచేస్తున్నట్లు మనం అక్కడ చూస్తున్నాం. అందరి చేత మంచి సాక్ష్యం పొందినటువంటి దేమేత్రియ దియోత్రేఫే ద్వారా వెలివేయబడినటువంటి ఒకటిగా ఉన్నాడనే విషయాన్ని మనం తెలుసుకొని దాన్ని బట్టి సంతోషించాలి. సో ఎలాంటి క్యారెక్టర్ మనం కలిగి ఉన్నామనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో ఈ విశ్వాసులుగా దియోత్రేఫేస్ చూపినటువంటి ప్రవర్తనకు దూరంగా ఉండి గాయస్ మరియు దెమెత్రేఫియా అనేటువంటి వీళ్ళిద్దరూ ఎట్లా మాదిరిగా ఉన్నారో ఆ మాదిరిని మనం అనుసరించేటువంటి వారిగా ఉండటం ద్వారా దేవుని సంతోషపెట్టగలం, విశ్వాసిగా ఉండగలం, సంఘంలో ఉండవలసిన రీతిలో మనం ఉండగలం అని మనం నేర్చుకోవాలి. కాబట్టి ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలని మనం వింటూ ఈ మొదటి యోహాను రాసిన పత్రిక నేను చూసాం. ఈరోజు యోహాను రాసిన 2వ పత్రిక మరియు 3వ పత్రికను గురించినటువంటి ఉపోద్ఘాతంలో కొన్ని విషయాలు నేను మీతో చెప్పాను. ఇంకా స్లోగా మీరు చదువుతూ ధ్యానించండి. దేవుడు అనేకమైనటువంటి విషయాలు మనకు తెలియజేస్తాడు. సత్యంలో నడుచుకునేలాగిన, మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించులాగిన మనము, మన కుటుంబాలు, మన పిల్లలు ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధనామానికి స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఈ సమయంలో మీ బిడ్డలుగా నేను ధ్యానించినటువంటి ఈ యొక్క వాక్య భాగాలు మరి ఉపోద్ఘాతంగా కొన్ని విషయాలు మేము తెలుసుకున్నాం. ఇంకా లోతైనటువంటి విషయాలు మేము చదువుచుండగా మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. విన్నటువంటి వారిని నాయన మీ యొక్క తలంపులతో, మీ ఉద్దేశాలతో మీరు రాసినటువంటి ఆ ఉద్దేశాలను మాకు బయలుపరిచి మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి మీరు సహాయం దయచండి. మాదిరికరమైన జీవితాన్ని జీవించినటువంటి బిడ్డలుగా ఉండడానికి మీ సహాయం దయచండి. సంఘంలో ప్రభు మరి ఏ విధంగా ప్రవర్తించాలో నేర్పి మమ్మల్ని మీ నామ మహిమార్థమై జీవించినట్లు మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ
యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.